హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆకు వడలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాము. పచ్చి శనగపప్పు. దీన్ని నీళ్లు పోసి మంచిగా 2-3 సార్లు కడిగేసుకుందాం. ఇప్పుడు మామూలు మంచినీళ్ళు పోసుకొని ఇలా కడిగేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాము. సరిపోతుందండి గంట నానితేను. గంట తర్వాత చూద్దాం. పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, పావు టీ స్పూన్ సోంపు, ఒక టీ స్పూన్ జీలకర్ర. ఇందులో ఏది కూడా స్కిప్ చేసుకోవద్దండి. వీటి వల్ల టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇప్పుడు దీంట్లో నీళ్ళేమీ వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. నీళ్ళు అస్సలు వేయొద్దండి. పిండి మనకి గట్టిగానే ఉండాలి. అలానే పలుకుగానే ఉండాలనమాట. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ మనకి. పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం ఇంగువ, కరివేపాకు కొంచెం, 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి వేసేసుకుందాము. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఇప్పుడు దీనికొచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి ఆకండి. ఇది ఒక కప్పు ఫుల్లుగా తీసుకున్నామనమాట. చూసారు కదా క్వాంటిటీ ఎంతుందో. ఎక్కువ తీసుకున్నా గానీ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇదే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇలా ప్రెస్ చేస్తే కలుపుకున్నామంటే చక్కగా ఆకంతా మంచిగా సాఫ్ట్ అయిపోతుందనమాట. అందుకే పప్పొచ్చేసి మనం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ఆకు ఇవన్నీ వేసేటప్పటికల్లా దీనిలో ఉన్న నీరంతా బయటకొచ్చి మనకి పిండి పలచనయిపోతుంది. పిండి అస్సలు పలచన కాకూడదండి. గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి వడలనేది కరెక్ట్‌గా వస్తాయన్నమాట. మంచి క్రిస్పీగాను. నూనె అస్సలు పీల్చుకోదండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుందనమాట. పిల్లలు ఆకుకూర తినని వాళ్ళకి కూడా నచ్చుతుంది. మెంతి ఆకంటే ఇష్టపడని వాళ్ళకి కూడా మీరు చెప్తే తప్ప తెలీదు. మెంతి ఆకుతో చేశారని చెప్పి అంత టేస్టీగా ఉంటాయన్నమాట. కన్సిస్టెన్సీ చూసారు కదా! పర్ఫెక్ట్‌గా ఉందండి. ఒకవేళ మీకు గనక పిండి పలచనైనట్టుగా అనిపిస్తే ఒకటి, 2 టేబుల్ స్పూన్‌లు బియ్యం పిండి వేసుకోండి. ఇంక అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. దీని టేస్టే మారిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న టిక్కీలాగా ప్రెస్ చేసుకుందామండి వడల్లాగాను. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే చిన్న చిన్న వడల్లాగా ప్రెస్ చేసుకుందాము. చూసారు కదా! అంతేనండి. చాలా ఈజీ అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో కానివ్వండి, స్కూల్ నుంచి రాగానే తినటానికి కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లో కానివ్వండి, ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. దీనిలో మెంతాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అండి ఈ వడలు. అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి వేయించుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందాము. వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత పట్టినన్ని వేసుకొని
స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 పక్కల మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకొని తీసుకుందాము. హైలో పెట్టుకున్నామనుకోండి లోపల మనకి పిండి పిండిగా ఉండేదానికి అవకాశం ఉంటుందనమాట. వేయగానే మనకి పైన కలర్ మారిపోతుంది. లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. ఒక పక్క మనకి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి. ఇలా 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, అలానే స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయన్నమాట. మంచి క్రిస్పీగాను చూస్తేనే మనకు తెలుస్తుంది మంచిగా వేగిపోయినాయని. నూనె అయితే అస్సలు పీల్చుకోవండి. తీసేసుకుందాం ఇంకా. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా వచ్చినాయన్నమాట. అలానే లోపల సాఫ్ట్‌గా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! మంచి క్రిస్పీగా వేగిపోయినాయన్నమాట. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా! పైన మనకింత మంచి క్రిస్పీగా వేగిందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.